2024లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. ఆంధ్రప్రదేశ్లో అఖండ విజయం సాధించింది అనే కంటే దేశ రాజకీయాల్లో దేశాన్ని ప్రధానిని నిర్వహించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఇలాంటి పార్టీకి 1982లోనే పునాదులు వేసి 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు సీనియర్ ఎన్టీఆర్. మరి ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఏదైతే 1982లో సీనియర్ ఎన్టీఆర్ పడ్డ కష్టం ఏంటి, 9 నెలల్లో అధికారంలోకి తీసుకురావడానికి వెనుకున్నటువంటి కృషి ఏంటి, అప్పుడు ఆయన చేసిన సినీ రంగాన్ని వదిలేసి రాజకీయంగా తిరుగుతున్నప్పుడు ఆయన పడ్డటువంటి కష్టాలు ఏంటి, ఎదుర్కొన్నటువంటి నష్టాలు ఏంటి, అప్పటికే పాతుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని కంచుకోటను బద్దలు కొట్టినటువంటి వ్యూహం ఎలాంటిది అనేటువంటి మరిన్ని విషయాలను ఈరోజు మహానాడులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అడిగి తెలుసుకుందాం. 1982కి ముందు తెలుగుదేశం పార్టీ రాకముందు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఏంటి, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రాజకీయం ఏంటి? స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించక మునుపు ఈడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండేటప్పుడు సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రిని, 6 నెలలకు ఒక ముఖ్యమంత్రిని ఢిల్లీ నుండి సీల్డ్ కవర్లో ఇడుకొచ్చి రాజకీయం అంటే అస్తవ్యస్తగా ఉండేది. కనీసము ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రితో మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో తెలుగువారు ఒకరు అంటూ ఉన్నారు, తెలుగు ప్రజలకు ఒక దిక్కు మక్కు కావాలి, తెలుగువారు మనంతకు మనమే స్వశక్తితో పాలన సాగించాలన్నటువంటి ఉద్దేశంతో ఆనాడు తెలుగు చలనచిత్ర రంగంలో ఒక మక్కుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నటువంటి ఆ రోజుల్లో ఆయన 1982లో మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే బడుగు బలహీన వర్గాల వారికి, మైనార్టీలకి, యువతకి, ముఖ్యంగా చదువుకున్నటువంటి యువకులకి రాజకీయ భిక్షను ప్రవేశపెట్టినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు. 82 తర్వాత ఈనాటి వరకు ఒక సామాన్య మానవుడు కూడా రాజకీయంగా ఏడన్నా అన్యాయం జరిగినా, అక్రమాలు జరిగినా మారుమూల పల్లెలో సైతం నిలదీసి ఆ అధికారి దగ్గర ఆ పని చేపించుకుంటానంటే అది ఒక్క నందమూరి తారక రామారావు గారు తీసుకొని వచ్చినటువంటి సంస్కరణలే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఎన్టీ రామారావు గారు 9 నెలల్లో అధికారంలోకి తీసుకురావడానికి ఆయన పడ్డ కష్టాలు కానీ ఆయన చేసిన కృషి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? తెలుగువాడి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లేటువంటి ఉద్దేశంతో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. 9 నెలల కాలంలోనే ఆయన తెలుగుదేశం పార్టీని అధికారంలోనికి తీసుకురావడం జరిగింది. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి సమయంలో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడాలనేటువంటి నినాదంతో, ఒక ఆత్మస్థైర్యంతో ఈయన ఈ తెలుగు జాతి యొక్క గౌరవాన్ని భారతదేశం అంతటా నలుదేశాలు కూడా చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క పార్టీని స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీని పేదవాడి కొరకు, పేదబడుగు బలహీన వర్గాల కొరకు నందమూరి తారక రామారావు గారు ఆ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. పేదవాడికి కూడు గూడు గుడ్డ అనేటువంటి నినాదంతో ఈ యొక్క పార్టీని స్థాపించి నేటి వరకు కూడా వాళ్ళ యొక్క ఔన్నత్యానికి, వాళ్ళ అభివృద్ధికి నందమూరి తారక రామారావు గారు ఒక ప్రణాళిక రూపొందించింది. దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అమలు చేస్తూ ఎన్టీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించడం జరుగుతుంది. ఆ రోజుని నందమూరి తారక రామారావు గారు ఎంతో కష్టపడి, ఎంతో వేళ్ళూనుకుని పాతుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని గద్దె దింపి 9 నెలల్లో అధికారంలోకి రావడమైనటువంటిది చాలా గొప్ప విషయం. అది తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి ఖ్యాతి, ఘనత. 9 నెలలు సీనియర్ ఎన్టీఆర్ గారు ఇంటికి వెళ్లకుండా కేవలం బస్సులోనే ఉంటూ, రోడ్లపైనే స్నానాలు చేస్తూ, రోడ్లపైనే తింటూ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, ఏదైతే పాతుకుపోయినటువంటి కాంగ్రెస్ కోటలను బద్దలు కొట్టేందుకు ఆయన చేసినటువంటి కష్టం కానీ, ఆయన పడ్డటువంటి కృషి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అప్పట్లో అసలు అటువంటి శ్రామిక మనస్తత్వం కలిగినటువంటి నాయకుడు ఎవరు లేరు. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు ఉండి, ఎంతో హుందాకరమైనటువంటి జీవితం ఉండి, సినీ రాజకీయ రంగాల్లో ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండి, సినీ రంగం నుంచి ఎన్నో కోట్ల ఆస్తిని దొరుకుని బయటికి రావడం అనేటువంటిది ఆయనకు అంత అవసరం లేదు. కానీ ఆయన వాటిని అన్నింటినీ కూడా త్యజించి ఒక సామాన్య శ్రామికుడి కార్యకర్తలాగా ఆయన వ్యాన్లోనే అన్నీ, మా రాజమహేంద్రవరం కూడా ఆయన రావడం జరిగింది. రాజమహేంద్రవరం భాస్కర్ నగర్లో ఒక ఓల్డ్ బిల్డింగ్ మీద ఫస్ట్ ఆయన చాలా బ్రహ్మాండమైన సభని రాజమహేంద్రవరంలో నిర్మించడం జరిగింది. నిజంగా ఆయన పడ్డ కష్టం ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఈ స్థితిలో ఉందంటే ఆయన పడ్డటువంటి శ్రమ, కష్టం ఎనలేనిదని ఆయన కొనియాడొచ్చు.
సీనియర్ ఎన్టీఆర్ గారు సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి దిగి 9 నెలల్లోనే పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు సీనియర్ ఎన్టీఆర్. అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏంటి, అప్పుడు ఆయన పడ్డ కష్టాలు చెప్పాల్సింటే ఏం చెప్తారు? ఆయన బడుగు వర్గాలు అందరినీ ఆకర్షించి ఎస్టీ బీసీ బీసీ మైనార్టీ అందరినీ ఆకర్షించి ఆయన పార్టీ పెట్టి ఆయన పార్టీలో అందరినీ ఆహ్వానించి ప్రభుగా బీసీలు అచ్చంగా బీసీలని ఎస్సీలని మైనార్టీలని అగ్రవర్ణ కులాలని అందరినీ ఆహరించి ఆయన అందరినీ ఆహరించారు కాబట్టి ఆ పార్టీ అంత డెవలప్మెంట్ కావడం అంత విషయమైన సందర్భం. 9 నెలలు ఆయన బస్సు ప్రయాణం కానీ లేదంటే ఆయన రాజకీయ ప్రస్థానం కానీ పార్టీ గెలుపు కోసం ఆయన చేసిన కష్టాలు కానీ చెప్పాల్సింటే ఏం చెప్తారు? అదేనండి, ఈ ఎస్టీ బీసీని మైనార్టీని అందరినీ కలుపుకొని ఒక తాటి మీద నడిపించుకునే ప్రాంతంలోనే బస్సు యాత్ర చేసి బస్సు పైన నుంచొని ఎన్నో కలపాలు చేసింది కాబట్టి అంత చేశారు కాబట్టి ఇవాళ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఇవాళ పార్టీ ఆయన తరపున వచ్చిన మనుషులు కానీ అందరూ బ్రహ్మాండంగా ఇవాళ చూడండి, ఇవాళ కోలాహలంగా కడపలో మహానాడు అంటే ఎంతో ఇది మామూలు విషయం కాదు అసలు. దీనికి అందరూ సహకరించిన వాళ్ళకి అందరికీ జిల్లా ఇన్ఛార్జి పల్లా శ్రీనివాస్ గారికి అలానే మన లోకేష్ బాబు గారికి మన అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతున్నాను. మేడం 1982కు ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పాతుకుపోయినటువంటి వేర్లు సహా పీకినటువంటి నాయకుడు సీనియర్ ఎన్టీఆర్ గారు. దానికి ముందున్నటువంటి పరిణామాలను కానీ లేదంటే 9 నెలలు అధికారంలో తీసుకురావడానికి ఎన్టీఆర్ గారు పడ్డ కష్టం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మొదటిగా అందరికీ నమస్కారం అండి. ఆయన ఎంత కష్టపడ్డారు, పార్టీ ఈరోజు ఇంత బలంగా ఉండడానికి కారణం ఆయనే అండి. సో పార్టీ ఇంత బలంగా ఉంది. సో లాస్ట్ టైం ఎలక్షన్స్లో మనము తెచ్చుకున్న సీట్స్ కానివ్వండి, ఎంత మెజారిటీతో మనం విన్ అయ్యాము అనేది చూసుకుంటే సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన అమలు చేసిన కార్యక్రమాలు కానివ్వండి, ఆయన చేసిన ప్రజలకు సేవ కానివ్వండి, అవన్నీ అలా ప్రజల్లో నాటుకపోవడం వల్లే ఈరోజు పార్టీ ఇంత స్ట్రాంగ్గా ఉంది. సీనియర్ ఎన్టీఆర్ గారు ఏదైతే చేశారో సేమ్ అదే క్యారీ ఫార్వర్డ్ చంద్రబాబు గారు చేస్తున్నారు. సో చంద్రబాబు గారు ఏదైతే చేశారో దానికి మరింత మెరుగుగా లోకేష్ గారు చేస్తున్నారు. సో ఇదే అండి రీజన్. సో ఓవరాల్గా సీనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ ఓవరాల్గా ఆయన లైఫ్ జర్నీలో మీకు బాగా నచ్చిన పార్ట్ అంటే? ప్రజలకు ఆయన ఎప్పుడు దగ్గరగా ఉండేవారండి. ప్రజలు ఏం అడిగినా తనకు తోచిండేది, తనకి ఎంత తోచితే అంత సహాయం అయితే చేసేవారు. సో అది నాకు నచ్చిన పార్ట్ అండి. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, అందరినీ కలుపుకొని వెళ్ళే వ్యక్తిత్వం ఆయనది. అది మాకు చాలా నచ్చిందండి. బాబాయ్ గారు, తెలుగు రాజకీయ చరిత్రలోనే ఒక వ్యక్తి పార్టీని పెట్టి 9 నెలల్లోకి అధికారంలో తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు మొదటి నుంచి కూడా. మరి అలాంటి నేపథ్యంలో పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అత్యధిక మెజార్టీని సంపాదించి రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ కోటను కూల్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు. అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏంటి? 1977లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఆనాడు 5 ముఖ్యమంత్రులు రాష్ట్రంలో మారిన తర్వాత ఒక రాష్ట్రంలో దేశంలో కూడా ఈ ఎమర్జెన్సీ మీద ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసి ప్రజల్లో దేశంలో కూడా ఈ ఎమర్జెన్సీ పెట్టడం ఏంది లోపల ఒక అభిప్రాయం దేశవ్యాప్తంగా వచ్చింది. ఆ దేశవ్యాప్తంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఆనాడు ఎన్టీఆర్ చలనచిత్రాలు ప్రపంచ చలనచిత్రాలతో ఎక్కడైతే నటించి మన రాష్ట్రంలో ఆనాడు మన దేశం సినిమా తీసి ఆ సినిమాలో ఉన్న విధానంగా ముందుకొచ్చి మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలని ఏ విధంగా ఆదుకుంటే ఈనాడు ఉన్న పరిస్థితులు ఎమర్జెన్సీ ముందుకు వస్తున్నప్పుడు మన రాష్ట్రంలో ఉన్న మిత్రపక్షాలు అన్ని పార్టీలు, కమ్యూనిస్టులు అయితే మిగతా ఒక కాంగ్రెస్ కాక ఇతర పార్టీలు ఏదైతే ఏకమై అన్ని పార్టీలు ఏకమై ఎన్టీఆర్కి ఆనాడు మద్దతు ఇచ్చారు. ఆయన పార్టీ ప్రారంభించిన మొదలుకొని 9 నెలల దాకా ప్రతి గ్రామము జిల్లాలు తిరిగి జనాన్ని ఒక ఆకర్షితుడై సినిమాలో ఏ విధంగా నట సార్వభౌముడు ఏ విధంగా రాముడు కృష్ణుడు గారు అదేవిధంగా ప్రజల్లో కూడా మన రాముడు వస్తున్నాడు అనే అభిప్రాయాన్ని తీసుకొచ్చి చేసి ముఖ్యమంత్రి గారు 9 నెలలు ఆయన ఇంటికి వెళ్ళలేదంట. కేవలం రోడ్ల పైన తిరుగుతూ అక్కడే స్నానాలు చేస్తూ అక్కడే భోజనాలు చేస్తూ ఆ బస్సు పైన తిరుగుతూ బస్సులోనే ఉంటూ చేసిన అసలు అప్పుడు ఆయన పడ్డ కష్టాలు కానీ అధికారంలో తీసుకురావడానికి ఆయన చేసిన పనులు కానీ ఆయన చేసినటువంటి యాత్రల గురించి చెప్పాలంటే? ఆయన ఆ రోజు 9 నెలలు రథయాత్ర మీద ప్రతి గ్రామంలో ఇంటికి వెళ్ళకుండా ఉన్నాడంటే ఏదైతే రాష్ట్రంలో ఒక మంచి తీర్పు ఇచ్చారు ఆ తీర్పు ఫలితంగానే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయినాక మరి తెలంగాణలో కరోనా వ్యవస్థ కావచ్చు, ఆ తర్వాత మాండలిక వ్యవస్థ ఆనాడు సమితులకు వెళ్ళి ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే ఇవాళ ఉదయం వెళ్తే సాయంత్రానికి వచ్చారు. ఆయన దాన్ని ఆ మాండలిక వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకి గ్రామాల దగ్గర చెరువు తీసినందువల్ల ఆనాడు ఏ సర్టిఫికేట్ కావచ్చు ఏ విషయాన్ని కావచ్చు తీసుకోవడానికి చాలా ఇదైంది. ఆనాడు కూడు గూడు గుడ్డ అన్నాడు. ఆ కూడు గుడ్డ కోసము మనకి అందరికి కలుగు చేయాలంటే ఆనాడు ఇందిరాగాంధీ 4 బొంగులు తాటాకులు ఇస్తే వాటిని
అధికారం రాకముందు చాలా విచ్ఛిన్న పరిస్థితిలో ఉంది రాష్ట్ర పరిస్థితి. మొత్తము ఆంధ్రప్రదేశ్ మన దేశ చరిత్రలోనే ఆయన యుగపురుషుడు ఎన్టీ రామారావు భారతదేశమే కాదు ప్రపంచం ఆయన చాటి చెప్పినట్టు ఘన ఒక ప్రాంతీయ పార్టీ రాష్ట్రంలో కాకుండా దేశంలో ఎనలేని రాజకీయ సేవలు, అదేవిధంగా ప్రాంతీయ ఈ రోజు వరకు కూడా ఔన్నత్యాన్ని చాటుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నాం. అదే కోణంలోనే దేశ చరిత్రలో ప్రఖ్యాతిగాస్తున్నటువంటి నారా లోకేష్ గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంకా సస్యశ్యామలంగా ఉంది, బాగా చేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఏదైతే 1982లో మార్చిలో స్థాపించినటువంటి పార్టీ 83కి వచ్చే కష్టం పడరాని కష్టాలన్నీ పడ్డాడు ఆయన. మీటింగులకి టైం ప్రకారం సమాజాన్ని పోగు చేసి ఇవాళ అందరినీ అభివృద్ధి ఒక ఎన్టీ రామారావు గారు. 1982కు ముందు కాంగ్రెస్ పార్టీ అప్పటికే పాతుకుపోయినటువంటి పార్టీ, అసలు తిరుగులేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. కూడు గుడ్డ మరి బాగా చేసుకొచ్చాడు. సరే, నీకు సీనియర్ ఎన్టీఆర్లో మొత్తంలో రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ నీకు బాగా నచ్చిన విషయం అంటే ఏంటి?
సినిమాలంటే ఇక ఆయన అన్ని రకాల సినిమాలు తీశాడు, అన్నిటికీ హీరో ఆయనే. తెలుగుదేశం పార్టీని పెట్టి జన ప్రభంజనం ఎన్టీ అప్పటి నుంచి ఇప్పటికి ఖ్యాతి
అన్ని వర్గాలకి